హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. అయితే మీ అందరికీ నిజంగా జరిగిన ఒక స్టోరీని అయితే మీ కళ్ళ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది కూడా ఇండియా నుంచి వేరే ఇతర కంట్రీస్‌కి ట్రావెల్ చేస్తున్నారు. సరదాగా వెళ్తున్నారు. కొంతమంది ఉపాధి కోసం వెళ్తున్నారు. సో అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ పద్ధతులు వేరే ఉంటాయి. ఇక్కడ పద్ధతులు వేరే ఉంటాయి. మరి వాటిని ఎలా పాటించాలి? ఒకవేళ ఆ పద్ధతులను మనం సరిగ్గా పాటించకపోతే అక్కడ చాలా చాలా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటది. ఎందుకంటే రీసెంట్‌గా మలేషియాకి వెళ్ళి ఒక వ్యక్తి అక్కడ ఇరుక్కుపోయి చాలా 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 బాధలు పడ్డాడు. ఈ సంఘటన జరిగి దాదాపు ఒక సంవత్సరం అవుతుంది. అయితే రీసెంట్‌గా మనకి వెలుగులోకి వచ్చింది. ఈ స్టోరీ నేను ఎందుకు తీసుకుంటున్నానంటే అతను అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, ఎందుకు తనని తానే అంతం చేసుకునేట్టు కూడా అంత వాళ్ళు తయారు చేశారు, అసలు ఏం జరిగింది, ఈ నిజంగా బయట కంట్రీస్లో మాఫియాలు ఉంటాయా, ఇవన్నీ కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే. అక్కడ మేము పనికెళ్ళినప్పుడు బాగానే ఉంది. వెళ్ళి వారానికి మాకు ఇది వచ్చింది. కరోనా టైప్ వచ్చేసింది అక్కడ. వచ్చైతే ఒక 3 నెలలు అలాగే ఉన్నాం లోపల. ఏంటది ఏరియా ఏంటి? మలేషియా. మలేషియా. అప్పుడు అలాగే చేసుకుంటున్నాం. అది తగ్గింది తగ్గేటట్టు చేసుకుంటుంటే అలాగా ఇబ్బందుల్లో పడ్డాం. చాలా ఇబ్బందుల్లో పడ్డాం. ఒక 3 నెలలు అయితే 4 నెలలకి ఇచ్చేవారు. 2 నెలలకి ఇచ్చేవారు కాదు. అలాగే చాలా చూసాం జీతాలు. అలా జరిగితే వస్తుంది. అలా చేస్తానే ఉన్నాం. ఉంటా మొత్తం మా రూమ్‌లో ఏం జరిగిందన్నది నాకు తెలీదు. తెలియకపోతే ఆళ్ళు కూడా స్వామి అంటనే ఉండేవారు. మమ్మల్ని ఏదో పక్కన కొడతానే ఉండేవారు ఆళ్ళు. అలా చాలా ఇబ్బందులు పడ్డాం. అంటే మీతో స్నేహంగా ఉంటూనే మీ మీద దాడి చేసేవారు. కొడతానే ఉండేవారు. దాంట్లో 5 మంచోళ్ళు, దాంట్లో ఒకడేమో అదో టైప్‌లో ఉండేవాడు. మంచిగానే ఉండేవాడు. చంద్రాడికి మమ్మల్ని ఏదో అనేవాడు. అంతమంది మాకు కోపం వచ్చి మేము ఏదో కొడతానే ఉండేవాళ్ళు. అలాగే చేస్తానే ఉండేవాళ్ళు. కొట్టడం అంటే దేని గురించి? వాళ్ళు ఏదో అనుకుంటేవారు, మేము నవ్వుతూనే ఉండేవాళ్ళం. అలాగే అంటే ఏంటి ఎలా నవ్వుతున్నారు అని ఇండియా వాళ్ళు అని చెప్పి మమ్మల్ని కొడతాం మొదలెట్టేవారు. అందులో భారతీయులు అని చెప్పేసి కొట్టేవారా? దాంట్లో ఓనర్ మన తెలిసినోడు, ఓనర్ తెలుగు అతను. అయితే మమ్మల్ని బాగానే చూసేవాడు. వర్క్ మేము చేసేవాళ్ళు. వాళ్ళు వర్క్ చేయకుండా కూర్చునేవాళ్ళు ఎంతసేపు ఫోన్లతో వాళ్ళు. అలాగే మేము చేసేవాళ్ళు. చేస్తుంటే అది స్వామి వీళ్ళతో చాలా మంచిలు, మీరు పని చేస్తారని చెప్పి వాళ్ళని చిరాపడేవాడు. అలాగే మా మీద కష్టపడేసారు వాళ్ళు. పడతా ఉంటే అలా చేసేవాళ్ళు. ఇంటికి వచ్చేవాళ్ళు. సాయంకాలం వచ్చి మళ్ళీ సాయంకాలం వంట చేసేవాళ్ళు. వంట ఇవన్నీ కూడా ఎట్లా మీకు? మన రూమ్లోనే సరుకులు వెళ్ళి తెచ్చేవారు. వంటలు మీద చేసేవాళ్ళు. అలాగే జరుగుతూ ఉంటే ఇంక వెళ్ళిపోదాం అనుకునేవాళ్ళు. వచ్చేదా మీకు ఫ్లైట్లు లేవు అనేవారు. వచ్చేస్తాం. కరోనా టైంలో ఫ్లైట్లు వెళ్ళి క్యాన్సిల్ అయినాయి కొన్ని. అలా తగ్గిన తర్వాత వెళ్ళిపోదాం అనుకునేటోడికి మరి లోపల మనోడు అక్కడ ఉన్నాడు. ఆడు ఏం చేసాడో రూమ్లో తెలియదు, మనకేం చెప్పలేదు. వాళ్ళు ఒకసారి ఇంక్వైరీ లోపల కెమెరాలు ఉంటే మనకు చెప్పరాళ్ళు. రూమ్లో ప్రతి రూమ్లో మీరున్న రూమ్ లో కెమెరాలు ఉంటే మీరు ఏం చేస్తున్నారో వాళ్ళు చూస్తూ ఉంటారు ప్రతిసారి. కింద కిరాణా కొట్టు చూసుకుంటాడు. అప్పుడు అలా గొడవ పడదాం అంటే చూసాడికి కెమెరాలు చెక్ చేశారు. వాళ్ళు కింద చెక్ చేసి వాళ్ళకి చూపించారు. చూపింతే వీడి మొబైల్లో పెట్టారు తప్ప నాకు మొబైల్లో పెట్టలేదు. వీడు భయపడిపోయాడు. వేరే చెప్పరా అంటే స్వామి నేను చెప్పను అనేవాడు. ఏరంటే కంగారు పడిపోయాడు, టెన్షన్ పడిపోయాడు. ఏంటి అలా టెన్షన్ పడిపోయాడు, చెప్పరా అంటే నేను అడిగితే నాకు చెప్పారు కదా వాళ్ళు. అది అలాగే జరిగితే ఈయన్ని మొత్తం ఆడళ్ళు అక్కడ రూమ్ పని చేస్తారు, వర్క్ చేస్తారు. వాళ్ళ ఈడు రోజు ఫుల్గా తాగి మరి పని చెప్పినండి ఫుల్గా తిట్టేసాడు. అర్థం అనుకునేవారు. వీడు అలా తెలుగు వస్తూ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో ఇంచుమించు 9 సంవత్సరాలు 10 సంవత్సరాల నుంచి ఉంటున్నారు వాళ్ళు. అలా జరిగింది. అప్పుడు ఒక మంది తెలిసిన వాళ్ళు ఉంటారు అక్కడ, భాష మాట్లాడతారు. కార్లు అవి తీసుకెళ్తారు వాళ్ళు. నన్ను తీసుకెళ్ళి అడిగారు. అడిగితే నేను చెప్పుకోను. ఏం కాదు అలా అంటే ఏంటి స్వామిలా మాట్లాడుతాను అని చెప్పి తెలుగు అతను ఆయన తీసుకొచ్చి దగ్గర తీసుకెళ్ళి అడిగించారు. నేను పక్కన పెడితే నేను ఎలాగైనా తిట్టాడని తోడికి ఖర్చు పెట్టేసారు వాళ్ళు. ఖర్చు పెట్టేసుకున్నారు వాళ్ళు. పెట్టేసుకుని ఈ నైట్ ఏం చేస్తున్నా ఇద్దరిని చంపేస్తానని చెప్పి ఆడ మొబైల్లో పెట్టాడంట. వీడియో తీసుకుని పెట్టి పంపించాడా వాళ్ళిద్దరిని చంపేస్తానని. అక్కడ ఇంకా ఆడళ్ళు మొగళ్ళు ఉంటారు. ఆడకు మా పొడవులు పంపేయడు. పంపేది మేము పోలీసుల దగ్గరికి వెళ్ళాం.
పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు మొత్తం ఒక సినిమా స్టోరీకి జరిగిపోయింది మాకు అది అక్కడ. అవన్నీ నేను ఫోన్ చేసి చెప్పుకున్నారు కదా, మీ నాన్న ఇలాగ అంటున్నారు, మరి అలా చేస్తున్నారు ఏంటి, నాకు ఏం చెప్తలేదు మీ నాన్న, మమ్మల్ని ఇద్దరిని చంపేసేలా ఉన్నారని చెప్పేసినారు. ఇలా ఫోన్ చేసి వచ్చిన వ్యక్తి ఇంకొక వేరే పర్సన్ ఉన్నాడు, వాళ్ళ కొడుకులకి నువ్వు ఫోన్ చేసి చెప్పావు. చెప్తే జాగ్రత్త స్వామి జాగ్రత్త మాయని ఊరిలో మాయమాంటి రావట్లేదు. ఏజెంట్కి ఫోన్ చేశాడు. ఏజెంట్ ఫోన్ చేసి స్వామి ఇద్దరు ఎక్కడున్నారని మేము పలానా చోట ఉన్నాం అంటే అర్జెంట్గా రమ్మంటే ఆ ఏజెంట్ని కూడా ఇటు తిట్టాడు. హైదరాబాద్లో ఉంటాడు వాడు, ఆయన కూడా తిట్టాడు. తిడితే నువ్వు ఆయన వదిలేసి అర్జెంట్గా నువ్వు వస్తావు రామే, నువ్వు వస్తావా రావా అని నాకు చెప్పాడు. చెప్తే బతిమాలను చిన్నకూర కింద యువతల కింద అవతల దిగిపోతున్నాడు, అవతల కింద అవతల దిగిపోతున్నాడు. అంటే ఎందుకు అట్లా అట్లా తయారైంది అక్కడ? భయం ఇంకా ఆడి బ్రెయిన్లో పడిపోయాడు, ఇంక చంపేస్తానని తెలిసిపోయింది కదా. అంటే ఎక్కడికైనా తీసుకెళ్ళి ఏదైనా చేస్తారేమోనా? అప్పుడు స్వామి నిండి నేను తీసుకెళ్ళాను కాబట్టి నువ్వు బతికెళ్ళాలి, నేను చంపేనా పర్లేదని చెప్పి ఆయన ఇంకా మొత్తం మానేసాడు. ఇక ఇలాగని చెప్పాను, మీ నాన్న అయితే రానంటున్నాడు, ఇలా ఏజెంట్ ఫోన్ చేసి ఏజెంట్ ఫోన్ చేసి ఏజెంట్తో కూడా మాట్లాడిన అన్నాడు. అది కదా మావయ్య, ఇప్పుడు ఏజెంట్ సడన్గా వచ్చామంటున్నాడు కదా, మీరు ఎలా వస్తారు, మీకు ఫ్లైట్స్ లేవన్నారు కదా, మరి చిన్న కార్ కట్టించారు కదా, ఇలా రూమ్కి వచ్చామంటున్నారు, రూమ్కి వచ్చి వాళ్ళతోనే మాట్లాడతాను, మీ గొడవలు ఏం లేకుండా సెటిల్మెంట్ చేద్దాం చేసి మిమ్మల్ని పంపించేలాగా చేద్దామని అడుగుతుంటే ఆయన కూడా బూతులు తిట్టాడు. ఇక తిడతాను వదిలేసాడు. స్వామిని అర్జెంట్గా అని వదిలేసి నువ్వు వస్తావు రావంటే మొదలెట్టాను నేను. అప్పుడు నేను ఏం చేశానంటే ఇటు ఎలాగ రానంటున్నాడు కాబట్టి ఆ కార్లో నేను ఎక్కేసాను. నేను ఎక్కేసిన తెల్లారేటప్పటికి ఆడ బట్టలు చూపించారు. స్వామి బట్టలు నాగరాజీనే అన్నాడు. నాగరాజీ అన్నాను. అబ్బాయి మరి మీ నాన్న చంపేశారు, అబ్బాయి మరి నన్ను కూడా చంపేసారు ఉన్నారు, ఇంకా నేను చెప్పలేను అన్నాను. ఏజెంట్ కదా, వీళ్ళ అబ్బాయిలు చెప్పాను. అప్పుడు మీ నాన్న బట్టలు చూపించారు, మీ నాన్న చంపేశారు అంట, మరి ఊరేం చచ్చిపోయాడు అంటున్నారు. మరి నాకు నేను అప్పుడు అన్నాను, ఇలా చంపేశారు, అలా ఊరేసి చావడాడు, ఇలా చంపేశారు అని చెప్పి పోలీసులు కూడా చెప్పిన, పోలీసులు పట్టించుకోలేదు. పోలీసులు కూడా లంచం పెట్టేశారు వాళ్ళు. అంటే ఇప్పుడు అతను అంటే ఎలా చనిపోయినప్పుడు ఎట్లా కనిపించాడు? మనిషి చనిపోయాడు, ఒక ఊరేసుకున్నట్టు ఆ వేలో కనిపించాడా? ఆ ఫోటో చూపించలేదు, బట్టలు చూపించారండి, మనిషిని చూపించలేదు పూర్తిగా. ఎలా చంపేశారు అన్నది మనిషిని చూపించలేదు, బట్టలు చూపించారు. అప్పుడు ఏ బట్టలుగా మేము పనిచేసే డ్రెస్సులు అయ్యని చెప్పి నేను వీళ్ళకి ఫోన్ చెప్పాను. అయితే నువ్వు కూడా వాళ్ళతో కుమ్మక్క అయిపోయి నువ్వు కూడా చంపించేసావు వీళ్ళు మొదలెట్టారు ఇక్కడ ఇంటికాడ నా మీద. ఇదేంటి ఇవో నేను చంపేస్తాను, ఆయన చంపేస్తాను, నన్ను కూడా చంపేస్తారు, అక్కడ ఎవరు రానవరు, ఒకటి చచ్చిపోతే రెండు మంది వెళ్తే మళ్ళీ రిసీవ్ పెడతారని చెప్పి నన్ను కూడా చంపేస్తారండి. వీళ్ళకి కూడా చెప్పాను ఇంటికి ఫోన్ చేసి. అది చెప్తాడు నా ఫోన్ మొత్తం ఆగిపోయింది, పని చేయలేదు ఫోన్ నాది. ఆగిపోతే నేను ఏం చేశాను, పక్కన పెడదాం ఫోన్ రూమ్లోకి వెళ్ళాను. ఆ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్లోనే పడుకుంటున్నాను కానీ వాళ్ళు నవ్వుతూ ఉంటున్నారు నా వెనక చూసి. అంటే ఇంకా వాళ్ళకి కూడా ఏదో ఒకటి చేస్తారని వాళ్ళకి తెలుసు ముందే, అది చూసి నవ్వుతున్నారు వాళ్ళు. అప్పుడు తెలుగు అతను అన్నవాడు వచ్చాడు, ఈ ఫోన్లు పట్టుకుంటారు కదా మన వాళ్ళు, మొత్తం వాళ్ళని పట్టుకుని తీసుకొచ్చి పిల్ల మాట్లాడింది. సార్ మా నాన్నగారికి ఏం అవ్వకూడదు, మా నాన్నగారు అలాగ వచ్చారు అలాగే రావాలి, ఏం అవ్వకూడదు అంటే ఏం పర్లేదు మీ నాన్న కంగారు పడిపోతున్నారు, చంపేస్తారండి, ఏం చేయరు అంటే మొదలెట్టాడు. ఆవిడ పిల్ల పెట్టేసిన తర్వాత వీళ్ళు భాషలు మాట్లాడుకున్నారు. ఇక చంపించినాడు ఆయన ఇద్దరు భాషలు మాట్లాడుకునే ఈయన కూడా ఇంక లేపని చెప్పేసాడు, ఇంకా కోరకేసి వెళ్ళిపోయాడు.